హరే కృష్ణ. మన జిజ్ఞాస ఛానల్కు అందరికీ స్వాగతం. ఆ విధంగా ధర్మరాజుని రాజ్యాభిషిక్తుని చేసి బంధువులైన పాండవుల శోకం చల్లారి ప్రియ సోదరి మనస్సుకు సంతోషం కలిగించిన తర్వాత వాసుదేవుడు హస్తినాపురంలో కొన్ని మాసాలు ఉన్న తర్వాత ద్వారకా నగరానికి బయలుదేరాడు. తనకు అభినందనాలు సమర్పిస్తున్న నందనందనుణ్ణి ధర్మనందనుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకుని వీడ్కోలిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నమస్కారాలు అందుకున్నాడు, కొందరిని కౌగలించుకున్నాడు. కొందరు తనను కౌగలించుకొనగా వారికి శుభాకాంక్షలు అందించాడు. గోవిందుడు చందనం ఎక్కబోతున్న సమయంలో సుభద్ర, ద్రౌపదుడు, కుంతి, గాంధారుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు మొదలైన వారంతా సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు. ఎవని మధురగాథలు ఒక్క మాట వింటే మళ్ళీ విడిచిపెట్టలేరు. అటువంటి శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేని వారయ్యారు. అనుక్షణం ఆయనను చూస్తూ, తాకుతూ, మాట్లాడుతూ, ఆయనతో కలిసి శయనిస్తూ, భుజిస్తూ ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరలి రావాలని అభిలషిస్తూ, ఆయన వెళ్ళిన మార్గాన్ని ఆలోకిస్తూ, హరిమయాలైన హృదయాలతో, అశ్రుమయాలైన నయనాలతో అల్లంత దూరంలో నిలబడిపోయారు. కనక సౌధములపై కౌరవ కాంతలు కుసుమ వర్షంబులు కోరి కురియ, మౌక్తిక ధామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ, ఉద్ధవ సాచకులుత్సాహవంతులై రత్నభూషిత చామరములు వీవ, గగనాంతరాళంబు గప్పి కాహళభేరి పటహ శంఖాది శబ్దములు మొరయ, సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్రభాషణములు పలుకుచుండ, భువన మోహనుండు పుండరీకాక్షుండు పుణ్యరాశి హస్తిపురము వెడలే. భువనమోహనుడు, పుండరీకాక్షుడు అయిన కృష్ణుడు పుంజీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలాగా హస్తినాపుర వీధుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి పురుషోత్తమునిపై పుష్పవర్షాలు కురిపించారు. విజయుడు వెనక నిలబడి ముత్యాల సరాలతో విరాజిల్లే శ్వేత ఛత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి ఉత్సాహంతో అటూ ఇటూ రత్న ఖచితాలైన పిడులు పట్టుకొని వింజామరలు వేస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం బద్దలయ్యేటట్లు మ్రోగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తివచనాలు పలుకుతున్నారు. ఆ సమయంలో శ్యామసుందరుని సందర్శించడానికి పౌర సుందరీమణులు వీధికి ఇరువైపులా ఉన్న సౌధాలకి ఎక్కారు. ఆ మహోన్నతుని అద్వితీయమైన శక్తులను గురించి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఈ కృష్ణుడు వేదవేద్యుడైన ఆది నారాయణుడే గాని యాదవ ప్రభువు కాదు. ఈ మహానుభావుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే దేవదేవుడు. ఈయన లీలలు మనం తెలుసుకోలేం. లోకేశ్వరుణ్ణి కనులారా ఆలోకించిన మనం చాలా అదృష్టవంతులం. తమోగుణ దూషితులైన భూపతులు ప్రతి కల్పంలోనూ ఈ పుడములో పుట్టి ప్రజానీకాన్ని బాధించి వేధించే సమయంలో సత్యస్వరూపుడై ఉద్భవించి ఆ జగత్కంటకులను సంహరించే స్వామిని మనం కనులారా చూస్తున్నాము. ఈ ఉత్తమ శ్లోకుడెలిమి జన్మింపగా యాదవమెల్ల, ఈ ఉత్తమ శ్లోకుడెలిమి జన్మింపగా యాదవ కులమెల్ల అనగమయ్యే, ఈ పుణ్యవతునుడే ప్రొద్దు
మండంగా మధురాపురము దొడ్డ మహిమగనియే ఈ పురుష శ్రేష్ఠు వీక్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపగా నిష్కంటకం వయ్యె నిఖిల భువనము ఈ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచసర భల్ల జాల వివస మానసమై వల్లవీ సమూహము ఇతని అధరామృతము గ్రోలు ఎల్ల ప్రొద్దు. ఈ సచ్చరిత్రుడు జన్మించటం మూలంగానే యాదవ వంశం పునీతమయ్యింది. ఈ పుణ్యమూర్తి ఎల్లప్పుడూ నివసించడం వల్లనే మధురానగరం మహిమాన్వితమై పేరెన్నెకగన్నది. ఈ పురుషోత్తముణ్ణి అనుక్షణం వీక్షించటం చేతనే ద్వారకలో ఉండే పౌరులు ధన్యాత్ములయ్యారు. ఈ వీరాధివీరుడు క్రూరాత్ములను ఏరి పారవేయటం ద్వారా ఈ విశాల విశ్వం ప్రశాంతంగా మనగలుగుతున్నది. ఈ జగన్మోహనుని సౌందర్యాన్ని సందర్శించి రేపల్లలోని పల్లవపాణులు ఎల్లవేళలా ఈ నల్లనయ్య మోవి తేనీయులు త్రావుచునే ఉంటారు. ఈ కమలాక్షుణ్ణి, ఈ సౌందర్యరాశిని, ఈ కరుణా సముద్రుణ్ణి తమ జీవితేశ్వరునిగా స్వీకరించి ఆనందంగా కాపురం చేస్తున్న ఆ రుక్మిణి సత్యభామ మొదలైన సాధ్వీమణులు నిష్కల్మష హృదయంతో పూర్వజన్మలో ఏ పుణ్యతీర్థాలు సేవించి ఏ మంచి నోములు నోచారో అని అనేక విధాలుగా సంభాషించుకుంటున్న పౌర కాంతామణుల పలుకులు వింటూ క్రీగంటి చూపులతో కనుగొంటూ మందహాస వదనారవిందుడైన గోవిందుడు ముందుకు సాగాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి అంగరక్షకులుగా చతురంగ బలాలను పంపించాడు. ఆ సైన్యంతో పాటు తన ఎడబాటుకు ఓర్వలేక పంపటం కోసం బహుదూరం వచ్చిన పాండు నందనులను వెనుకకు పంపించి వసుదేవనందనుడు యమునా తీరంలో ఉన్న కురుజాంగల పాంచాల శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావత్తాన్ని, కురుక్షేత్రాన్ని గడిచాడు. మత్స్య సారస్వత మరుధన్వ దేశాల గుండా సాగి ఆ వీర సౌవీర సింధు దేశాలను అతిక్రమించాడు. ఆయా దేశ ప్రజలు సమర్పించిన కానుకలు అందుకుంటూ ద్వారకలో అంతర్భాగమైన ఆవర్త మండలాన్ని చేరుకున్నాడు. సంధ్యా సమయం సమీపించింది. అశ్వాలు అలసిపోయాయి. అల్లంత దూరంలో ద్వారకా నగరం కనిపించింది. జలజాతాక్షుడు సౌరిడగ్గరే మహాసౌధాగ్ర శృంగారకం కలహంసావృత హేమపద్మ పరికాకాసారకం దోరణావళి సంచారిత తారకన్ తరులతావర్గానువేలోదయ ఫలపుష్పాంకురకోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్. ఆ విధంగా శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని ప్రవేశించాడు. హస్తినాపుర వాసుల వీడ్కోలు ఈ భాగంలో విన్నాం కదండి. అలాగా వచ్చే భాగంలో ద్వారకావాసులు శ్రీకృష్ణుడిని ఎలా స్వాగతించారో విందాము. హరే కృష్ణ.